హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరొకసారి మీ అందరినీ ఫ్యామిలీ ఆల్టర్ కార్యక్రమంలో కలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని నేను స్తుతిస్తున్నాను. మరి శనివారం ఆదివారము మరి ఈ యొక్క ఫ్యామిలీ ఆల్టర్ ప్రోగ్రామ్ మరి మేము చేయలేకపోయాము. మరి సండే రికార్డింగ్ ఉండింది కాబట్టి మరి మీరు మరి అర్థం చేసుకుంటారని నేను నమ్ముతూ ఉన్నాను. మరి ఈ దినమున నూతన వారంలో మరి సోమవారం దినాన మరి ఒకసారి దేవుని వాక్యాన్ని మరి ఈ యొక్క ఫ్యామిలీ ఆల్టర్ ద్వారా మీ కుటుంబాలను బలపరచడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని నేను స్తుతిస్తున్నాను, దేవుని మహిమపరుస్తున్నాను. ఇంతవరకు దేవుడు మనల్ని భద్రపరిచి కాపాడి మరి ఎటువంటి కీడు బలహీనతలు రాకుండా మనల్ని కాపాడినందుకే దేవుని నేను స్తుతిస్తున్నాను. మరి మీ అందరు కూడా క్షేమంగా సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. మరి సండే మరి లైవ్ ప్రోగ్రాంలో కూడా మీరు పాల్పొంది వాక్యం చేత బలపరచబడుతున్నారని నేను నమ్ముతున్నాను. దేవుని నేను స్తుతిస్తున్నాను. అంతేకాకుండా మరి వారంలో మరి ఫ్యామిలీ ఆల్టర్ ప్రోగ్రామ్ మరి 7:30 తర్వాత మీకు అందించబడుతుంది. కాబట్టి మరి వాట్సాప్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ను మీరు చూడవచ్చు. మరి వాక్యాన్ని మాత్రమే మరి మేము మీ యొక్క ప్రోగ్రాంలో అందిస్తున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి కుటుంబాలు ఏ విధంగా మనము దేవుని కొరకు సిద్ధపరచుకోవాలి, మన కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలు మనం ఏ విధంగా మరి జీవించాలి ఈ లోకంలో అనే విషయాలు మనము వాక్యానుసారంగా మరి నేర్చుకుంటూ వస్తున్నాం. పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తూ ఉన్నాడు. వాక్యంలో అనేకమైనటువంటి సత్యాలు మన కొరకు పొందుపరచబడినాయి. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని వాక్య ధ్యానంలోకి మనం వెళ్ళాలని కోరుతున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆయన నమ్మకమైనటువంటి దేవుడు ప్రభా, వాక్యమైన దేవ నీకు స్తోత్రాలు. నీ నామాన్ని నీ వాక్యాన్ని గొప్ప చేసుకోండి నాయన. మా మాటలు మా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారం కలిగినట్లుగా చేయండి. ఈ ఫ్యామిలీ ఆల్టర్ ప్రోగ్రాంలో నాయన ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని ఆయన వింటున్నారో నాయన తల్లి వారందరూ కూడా మా కుటుంబాలన్నీ కూడా దీవించబడటానికి మీరు కృప చెప్పండి. ప్రత్యేకంగా మా సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలు ప్రభా బలపరచబడాలని, ఆత్మీయంగా వారు ఎదగాలని ఈ లాక్డౌన్లో ప్రభా వారిని నేను దర్శించలేకపోతున్నాను, వారిని కలవలేకపోతున్నాను. మరి ఆ వారంలో జరగవలసినటువంటి కార్యక్రమాలు జరగలేకపోతున్నాయి. ఆదివారం ఆరాధన కూడా నేను కలుసుకోలేకపోతున్నాను మందిరంలో. అందుని బట్టి ఆయన తల్లి ఈ విధంగా లైవ్ ప్రోగ్రాంలో ఆయన తల్లి ప్రభా యూట్యూబ్లో వారికి వాక్యాన్ని అందించడానికి మీరు ఇచ్చినటువంటి ఏర్పాటును బట్టి, ఈ అవకాశాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. మాకు ఇచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి ఆయన మీరు తండ్రి అన్ని కూడా మాకు సమకూరుస్తున్నందుకే మీకు స్తుతులు వందనాలు తండ్రి. ఈ కుటుంబాలన్నింటినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ తండ్రి ప్రభా శ్రద్ధగా ఈ యొక్క ప్రోగ్రామ్ను ఆలకించి వాక్యం చేత బలపరచబడాలని నేను కోరుతూ ఉన్నాను ప్రభా. నన్ను కూడా తండ్రి మీ సిలువ చోటున మరుగుపరుచుకొని మీ వాక్యము తండ్రి ప్రభా నాయన తండ్రి ఉన్నట్టుగా బోధించడానికి నన్ను మీరు బలపరిచి నాయన మరి ఒక్కసారి నూతనమైనటువంటి నీ ఆత్మాభిషేకంతో నన్ను నింపి వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. ప్రతి కుటుంబాన్ని దీవించండి. కుటుంబం యొక్క తండ్రి ప్రభా విలువలు ప్రభా నాయన తండ్రి కుటుంబాల్లో ప్రభా నేను ఏ విధంగా మేము నాయన తండ్రి ప్రభా మహింపరచాలో మాకు తండ్రి ప్రభా మీరు నా వాక్యానుసారంగా మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. మేము తండ్రి ప్రభా మీరు మంచి బోధకుడు అయినందుకు నీకు స్తోత్రాలు నాయన తండ్రి. మాకు నాయన తండ్రి వాక్యంలో ఉన్నటువంటి ఈ వాక్య భాగాలన్నింటినీ కూడా ప్రభా మీరు మాకు బోధించి నేర్పించి మమ్మల్ని తండ్రి వాక్యంలో బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని ఆయన ప్రతి ఒక్కరూ ఈ వాక్యం చేత దీవించబడినట్లుగా నీ వాక్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించి ఫలింప చేయమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ దినమున మన వాక్య ధ్యానం కొరకు మరి మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము మరి 14వ వచనము మరి 15వ వచనం 16వ వచనం నేను చదివి మీకు వినిపించాలని కోరుతున్నాను. ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి మరి విషయాలు మనం ధ్యానించుకుందాం. మరి మన కుటుంబాల్లో
మనం ఏ విధంగా ఈ లోకంలో జీవించాలి, దేవుడు మన గురించి ఏ విధంగా మరి కోరుకుంటున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, మనకు తండ్రి ఆయన తన వాక్యాన్ని వివరిస్తున్నప్పుడు వాక్యానికి లోబడేటువంటి స్వభావం దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థనాపూర్వకంగా ఈ వాక్య ధ్యానంలో మీరు కూడా పాల్పొందాలని నేను కోరుతూ ఉన్నాను. మరి వాక్యం చేత మీరు బలపరచబడినప్పుడు మరి దేవునికి మహిమ కలగాలి, మరి మీ కుటుంబాలు కట్టబడాలని ఆశపడుతూ మరి ఈ యొక్క ప్రోగ్రామ్ని మరి మీరు వీక్షించాలని నేను కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడి వాక్య భాగాన్ని కూడా మన వెనుకిడిలో దీవించునుగాక. మరి ఇక్కడ ఉన్నటువంటి విషయాలను మనం ధ్యానం చేసుకున్నప్పుడు మరి ఈరోజు అంశం ఏంటంటే దేవుణ్ణి మనం ఏ విధంగా మహిమపరచాలి. గ్లోరిఫై గాడ్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. మన కుటుంబాల్లో దేవుణ్ణి ఏ విధంగా మహిమపరచాలి. కనుక ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం చూసినట్లయితే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ చదువుకుంటున్నాం. కనుక చీకటిని పారదోలేది వెలుగు. వెలుగును ఎప్పుడు కూడా దేనితో అయినా కప్పినా కూడా అది మరి బయటపడకుండా వెలుగు ఇవ్వకుండా మానేయదు అనమాట. కనుక ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ చీకటి ఏమాత్రము ఉండదు. కనుక కొండ మీద కట్టబడినటువంటి ఈ పట్టణము ఏ విధంగా మరుగై ఉండదో మరి మన కుటుంబాల్లో మరి వెలుగు చేత మనం నింపబడినప్పుడు, దేవుని వాక్యం చేత మనం వెలిగించబడినప్పుడు, దేవుడు వెలుగై ఉన్నాడు కనుక ఆయనను మనం అంగీకరించినప్పుడు మనము వెలుగు సంబంధాలుగా దేవుడు దీవించి మనల్ని ఆ విధంగా జీవింపచేస్తాడు. తనకు భయంకరంగా ఉండటానికి దేవుడు కృపను అనుగ్రహించి మనల్ని నడిపిస్తూ ఉంటాడు అనమాట. కనుక మనం కూడా వెలుగు చేత నింపబడ్డాం కనుక ఎక్కడ కూడా మనము మరుగై ఉండలేము. కనుక మరి ఏ విధంగా దీపాన్ని వెలిగించి దాన్ని అందరికీ కనబడేటట్టు మరి పైన గదిలో పై స్థలంలో దాన్ని పెడతారు. ఎందుకంటే అందరికీ వెలిగివ్వాలని. కనుక ఏదైనా లైట్ను వెలిగించినప్పుడు మరి క్యాండిల్ కానీ మరి ఇదివరకు పురాతన కాలంలో లాంతర్లు ఉండేవి, చిన్న చిన్న లైట్లు ఉండేవి. మరి వాటన్నింటినీ కూడా ఒక ఎత్తైనటువంటి స్థలంలో పెట్టి అందరికీ కనబడేటట్టు ఆ వెలుగు మరి అందరికీ ప్రసరించాలి. అందరు ఆ వెలుగులో చూడాలి. ఎప్పుడు వెలిగిస్తాము అంటే చీకటిగా ఉన్నప్పుడే మనము ఆ యొక్క మరి దీపాన్ని కానీ లైట్ని కానీ మనం వాడుతూ ఉంటాం. కనుక మన జీవితాలు చీకటిగా ఉన్నప్పుడు దేవుడు తన వెలుగు చేత నింపాడు కనుక మనల్ని రక్షణలోనికి తీసుకొని వచ్చాడు. కనుక ఆ విధంగా మనం చూసినట్లయితే వెలుగు మనం ఎప్పటికి కూడా దాన్ని మరుగుపరచలేము. మరి కొండ మీద కట్టబడినటువంటి పట్టణం ఏ విధంగా మరుగై ఉండదో మరి వెలుగు కూడా ఆ విధంగా మరుగై ఉండదు. మరి వెలుగును మరి ఆ దీపాన్ని వెలిగించి దాన్ని కొంచెం కిందనో మంచం కిందనో ఎవరికి కనబడకుండా ఎవరు పెట్టరు. అందరికీ కనబడేటట్టు ఎత్తైనటువంటి స్థలంలో ఎత్తైనటువంటి ప్రదేశంలో ఆ యొక్క మరి వెలుతురును ఆ దీపాన్ని వెలిగించి దాన్ని పెడతారనమాట. కనుక ఎవరైనా కూడా మరి దీపాన్ని వెలిగించి మరి కాళ్ళ దగ్గర కానీ క్రింద కానీ ఎవరికి కనబడకుండా కానీ మరి దేని చాటును పెట్టుకుంటే మరి దాన్ని ఏ యొక్క వస్తువు చేత అయినా మరి మరి కొంచెం కింద అంటే మరి మనము బియ్యాన్ని కొలిసేటువంటి కుంచాలు ఉంటాయి. మరి దాని కింద ఆ దీపాన్ని తీసి ఆ కుంచాన్ని బోలించి వెలుగు కనబడకుండా మనం చేయలేము. కనుక ఎవరు చేయరు. ఎందుకని చేయరు అని అంటే బుద్ధిహీనులు చేస్తారు అట్లా. కనుక ఎప్పటికైనా కూడా వెలుగు కానీ దీపం కానీ మరి గదిలో కూడా మనం లైటింగ్ కావాలి అనుకున్నప్పుడు మనం వెలుతురు వచ్చేటట్లు పైన వెలుగు రావాలని పైన పెడతాం. ఆ గదంతా వెలుగుతో నింపబడుతుంటుంది అన్నమాట. కనుక ఆ విధంగా మనం కూడా దేవుని కొరకు మరి పైన మరి మరి ఉంచబడాలి. ఆ విధంగా మనం కూడా గణపరచబడాలని దేవుడు మహిమ పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఇంకో విషయం అక్కడ చెప్పబడింది ఏంటంటే మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచాలి. కనుక మనం వెలిగించబడ్డాము. కనుక మనం వెలిగించబడిన తర్వాత క్రియలను చూస్తూ ఉంటాడు. కనుక మన క్రియలు మనల్ని దేవుని మహిమపరిచేటట్లుగా మన జీవితము మనం వెలిగించబడ్డాము.
ఆ వెలుగు చేత ఇతరులు మనల్ని చూసి నిజంగా వీరు దేవుని బిడ్డలు అని దేవుని మహిమపరచాలి. మరి మన సాక్ష్యము ఆ విధంగా మంచిదిగా ఉండాలి. మన కుటుంబంలో మరి తల్లిదండ్రులు బిడ్డల ముందు మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. పిల్లలు కూడా తల్లిదండ్రులకు మరి ఎదుట మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. మనం ఇరుగు పొరుగు వారితో మనం జీవిస్తూ ఉన్నప్పుడు వారు మనల్ని చూస్తూ గమనిస్తూ మనల్ని పరీక్షిస్తూ ఉంటారు. దేంట్లోనైనా వీరు తప్పిపోతారేమో అని వారు జాగ్రత్తగా మనల్ని గమనిస్తూ ఉన్నప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా మనం జీవించాలి. కనుక వారు మన గురించి సాక్ష్యం చెప్తారు. కనుక ఆ సాక్ష్యము దేవునికి మహిమకరంగా ఉండాలి. కనుక మనం అబద్ధం ఆడటం కానీ, ఇతరుల వస్తువులు తీసుకోవటం కానీ, మరి దొంగిలించటం కానీ, బూతులాడటం కానీ, చెడు మాటలాడటం కానీ, మరి చెడు తలంపులు కలిగి ఉండటం కానీ, కీడు చేయటం కానీ, ఎవరికి హాని చేయటం కానీ మనం ఒకవేళ చేసినట్లయితే అవి మన క్రియలను బయలుపరుస్తూ ఉంటాయి. కనుక దేవునికి మహిమ రాదప్పుడు. కనుక మన కుటుంబ జీవితంలో మరి దేవుడు మహిమ పొందాలంటే మంచి క్రియలను మనం చేయాలి, మంచి సత్క్రియలను చేయాలి. మరి ఆ క్రియల వలన దేవుడు మహిమపరచబడాలి. అప్పుడు మనం కొండ మీద కట్టబడినటువంటి మరి పట్టణం వలె మనం కూడా పై అంతస్తులో మనం ఉన్నట్లు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. కనుక దేవుడు మనల్ని చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నిన్ను తలగా ఉంచుతాను కానీ నేను తోకగా ఉంచను అంటున్నాడు. అంటే ఏంటి? తల ఎప్పుడు కూడా కాళ్ళ దగ్గర ఉండదు. భూమి మీద తలబెట్టి నడవరు ఎవరు, తల పైకి ఎత్తుకొని నడుస్తారు. అంటే దేవునికి మహిమ కలిగేటట్లు దేవుడు మనల్ని నిలబెట్టుకుంటాడు అనమాట. కనుక వెలుగు సంబంధుల వలె మనం జీవించాలి. వెలుగు సంబంధులుగా జీవించాలంటే మనలో ఏ పాపం ఉండకూడదు. మరి దేవునికి ఇష్టమైనవి ఏవి కూడా, మరి ఇష్టం లేనివి ఏవి కూడా మనము చేయకుండా మనం జాగ్రత్త పడాలి. మరి ధర్మశాస్త్రము అనేక విషయాలు బోధిస్తుంది. 10 ఆజ్ఞలను మనం పాటిస్తే, ఆ 10 ఆజ్ఞలు కాకుండా మరి యేసు ప్రభు చెప్పినటువంటి 2 ఆజ్ఞలు చేస్తే మనం అన్ని ధర్మశాస్త్రాన్ని పాటించినట్లయితే. కనుక నేను దగ్గరికి మనం వెళ్ళకూడదు, ఏ మనిషికి మనం బ్రొక్కకూడదు అనేటువంటి విషయాన్ని మన జ్ఞాపకం. మన హృదయాల్లో యేసు ప్రభువుని దేవుడిగా మనము ప్రతిష్ఠించుకోవాలి. మన గృహాల్లో యేసు ప్రభువుని ప్రతిష్ఠించుకోవాలి. మన గృహం చూడగానే, నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మన గృహం చూడగానే అన్యులు చెప్పాలి, ఇది నిజంగా మరి దేవుని గృహం. మరి వీరు క్రైస్తవులు, యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వారు. కనుక వీరి గృహంలో నుండి ఎప్పుడు మంచి వార్తలు, మంచి మాటలు మరి మనము వినగలుగుతున్నాం. వీరి క్రియలు మంచివి, వీరు అబద్ధమాడరు, వీరు దేంట్లోనూ అన్యాయం చేయరు, ఎవరికి కీడు చేయరు అని మన గురించి వారు మంచి సాక్ష్యాన్ని చెప్పగలిగినటువంటి స్థితిలో మనము ఉండాలి అన్నమాట. కనుక దేవుణ్ణి మనము ఏ విధంగా మహిమపరచగలము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుడు మనకి ఇచ్చినటువంటి రక్షణను బట్టి దేవుణ్ణి మనం మహిమపరచాలి. కనుక ఎక్కడో పెంట కుప్పల్లో మనం ఉండాల్సింది, ఎక్కడో మరి మనం నశించిపోతున్నటువంటి మనల్ని దేవుడు వెతికి రక్షించాడు. కనుక ఎక్కడో మనము మరి చెదిరిపోవలసినటువంటి వారము, మరి ఎక్కడో విగ్రహారాధనలు ఉండవలసినటువంటి మన పూర్వీకులు ఆ యొక్క విగ్రహారాధన నుండి వారిని దేవుడు విడిపించాడు, రక్షణలోనికి నడిపించాడు, వారికి తాను బయలుపరుచుకున్నాడు. మరి మనందరి కొరకు యేసుప్రభు చనిపోయాడు. మరి యేసుప్రభువును రక్షకుడుగా అంగీకరించాము. మన రక్షకుడుగా దేవుణ్ణి మన హృదయాల్లో, మన కుటుంబాల్లో ప్రతిష్ఠించుకోగా మనకిచ్చిన రక్షణను బట్టి దేవుని మహిమపరచాలి. మొట్టమొదటిగా ఏ విధంగా దేవుణ్ణి మహిమపరచగలము అంటే, దేవుణ్ణి మనము రక్షించాడు కనుక, దేవుడు మనల్ని రక్షించాడు గనుక మనం దేవుని మహిమపరచాలి. ప్రభా, మరి మీరు ఇచ్చిన రక్షణను బట్టి దేవుని స్తుతిస్తున్నాను అనుదినము మనం చెప్పుకోవాలి. కనుక మన ప్రార్థనలో కూడా మనము అనుదినము ఉదయకాలం కానీ, మరి సాయంత్రం రాత్రి పూట కానీ, కుటుంబ ప్రార్థనలో కానీ, వ్యక్తిగతంగా మనం చేస్తున్నప్పుడు కానీ, సంఘములో మనం చేస్తున్నప్పుడు కానీ, మనం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవా నన్ను రక్షించుకున్నందుకు నీకు స్తోత్రం. ప్రభా, నేను ఎక్కడో మరి నేను నశించిపోయేదాన్ని ప్రభా, పాపంలో నేను తండ్రి పొరలాడుతున్నప్పుడు
నేను మార్గం తొలగి వెళ్తున్నప్పుడు, నేను చీకట్లో నేను జీవిస్తున్నప్పుడు, పాపపు జీవితంలో నేను జీవిస్తున్నప్పుడు, ప్రభా నీవు నన్ను వెతికి రక్షించావు అని మనం ఆయనను స్తుతించాలి. ప్రార్థనలో ప్రభా నువ్వు నన్ను రక్షించుకున్నందుకే దేవా నేను స్తుతిస్తున్నాను అని మనం చెప్పగలగాలి. కనుక రక్షణ ఉచితమే, కానీ ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ. యేసు ప్రభు యొక్క ప్రాణం, యేసు ప్రభు యొక్క రక్తం వల్ల మనం కొనబడ్డాం. కనుక ఆయన రక్తం చిందించడం వల్ల మనం రక్షించబడ్డాం. కనుక ఆ రక్షణ ఎటు మనం పొందుకున్నాం కనుక దేవుని మహిమపరచాలి. మనం కోడలేక గొర్రెలేక రక్తం వలన మనం విమోచింపబడలేదు. విలువైనటువంటి బంగారము, వెండి మరి చేత, ఈ క్షయ వస్తువుల చేత మనము విమోచింపబడలేదు. కానీ యేసు ప్రభు తన రక్తం ఇచ్చి మనల్ని తన సొత్తుగా చేసుకొని ఆ రక్తంలో మన పాపములు కడుక్కోవటానికి తన రక్తాన్ని మనకు అందుబాటులో ఉంచాడు. కనుక రక్షించబడినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా, కనుక అప్పుడు కూడా ప్రతిరోజు కూడా ప్రభా నన్ను క్షమించు, నీవు ఇచ్చిన రక్షణను నేను కాపాడుకోవాలి ప్రభా, తుది వరకు అంటే చివరి వరకు, నా మరణం వరకు, నీవు వచ్చే వరకు ఈ యొక్క రక్షణ నేను కాపాడుకోవాలి ప్రభా అని అనుదినము ఆ రక్షణ కొరకు దేవుని మహిమపరచాలి. ప్రభా నా కొరకే నువ్వు చనిపోయావు ప్రభా, నా కొరకే నీ రక్తాన్ని చిందించావు, నీ అమూల్యమైనటువంటి రక్తము నా కొరకే చిందించావు. కనుక ప్రభా నేను రక్షించబడ్డాను ఈ రోజున అని దేవుని మనము మహిమపరచాలి. కనుక ఏ విధంగా మనం దేవుని మహిమపరచాలో ఈ రోజున మనం నేర్చుకుంటున్నాం. మొట్టమొదటిగా దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి దేవుణ్ణి మనము స్తుతించాలి. దేవుణ్ణి మనము స్తుతించాలి. రక్షించబడిన తర్వాత మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన అనుభవం మనకు ఉంది. మరి చిన్నగానో పెద్దగానో ఒకసారో రెండు సార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం మన అవసరతలు బట్టి. కనుక కొందరు ప్రార్థనలు చేస్తారు. దీని విధంగా చేస్తారంటే వారి అవసరతల కొరకు చేస్తూ ఉంటారు. ఆ విధంగా కాకుండా మన రక్షణ కొరకు ప్రభా బైబిల్ గ్రంథం ఇచ్చినందుకు, నీ సన్నిధి నాకు తోడుగా ఉంచినందుకు ప్రభా, నీ సహవాసంలో నన్ను చేర్చుకున్నందుకు, తండ్రితో నాకు కూడా సహవాసం మీరు ఏర్పాటు చేసుకున్నందుకు ప్రభా నేను నిన్ను స్తుతిస్తున్నాను అని మనం ఆయనను ఘనపరచాలి. రక్షించబడిన తర్వాత మన ప్రార్థన ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. కనుక మనం ఎన్నోసార్లు ప్రార్థన చేసి ఉంటాం మన అవసరతల కొరకు, మరి అనారోగ్యం కొరకు, మన సమస్యల కొరకు, ఆర్థిక ఇబ్బందుల కొరకు, మరి ఎవరికైనా బాగలేనప్పుడు ప్రార్థన చేసినప్పుడు మనకు జవాబు దొరికినప్పుడు ప్రభా ఎంత గొప్ప దేవుడో ప్రభా, నీవు నా ప్రార్థన ఆలకించావు అని దేవుని మహిమపరచాలి. కనుక నా వ్యక్తిగత జీవితంలో నేను సేవకు వచ్చిన తర్వాత, సేవకు రాకముందు కూడా మరి నా వ్యక్తిగత జీవితంలో దేవుడు అనేకమైనటువంటి ప్రార్థనాంశాలకు జవాబునిచ్చాడు. అనేకులను స్వస్థపరిచాడు, అనేకులకు సమస్యలను తీర్చాడు. మరి అనేకులకు తీర్చడమే కాకుండా నా వ్యక్తిగత జీవితంలో కూడా దేవుడు అనేకమైనటువంటి విషయాలు నేను అడిగినవన్నీ మరి దేవుడు నాకు ఆన్సర్ ఇచ్చాడు, జవాబునిచ్చాడు, పరిష్కారాన్ని ఇచ్చాడు. మరి ఆ సమస్యల మీద నాకు జయాన్ని ఇచ్చాడు. కనుక దేవుని నేను ఎప్పుడు స్తుతిస్తుంటాను. మరి ఒకసారి మరి ఒక్క ఉదాహరణ నేను మీకు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఒక కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ఆ కుటుంబంలో భర్త మరి వేరే చోట ఉద్యోగము, మరి భార్య పిల్లలు ఇక్కడ ఉండేవాళ్ళు అనమాట. కొన్ని 2-3 సంవత్సరాలు ప్రార్థన చేశాను ప్రభా బిడ్డకు ఈ సౌత్లో, అంటే ఇక్కడ ఏదైనా జాబ్ మరి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు చేయి ప్రభు అని. నిజంగా దేవుడు మరి చెన్నైకో మరి లేదా మరి బెంగళూరుకో ఎక్కడికో మరి ఝాన్సీకో ఎక్కడో ట్రాన్స్ఫర్ చేయలేదండి. ఢిల్లీలో నుండి మరి దేవుడు బిహెచ్ఎల్ రామచంద్రపురంకి ట్రాన్స్ఫర్ చేశాడు. కనుక ఆ కుటుంబం కొరకు నేను ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా ప్రభా నీవు ఆ రోజున నా ప్రార్థన ఆలకించి వారిని బిహెచ్ఎల్కి ట్రాన్స్ఫర్ చేసినందుకు నీకు స్తోత్రం. ఒక్కొక్కసారి కుటుంబాలు మాకు సొంత ఇల్లు కావాలి అని ప్రార్థన చేయమంటారు. సొంత ఇల్లు వచ్చిన తర్వాత వాళ్ళు మర్చిపోతారేమో, కానీ నేను మాత్రం ప్రభా వాళ్ళు సొంత గృహాన్ని ఇచ్చావు ప్రభా, చిన్న వయసులోనే వాళ్ళకి గృహాన్ని ఇచ్చావు ప్రభా, అందుకు నేను వారిని ప్రభా నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను మహిమపరుస్తున్నాను అని చెప్తాను. మన సంఘానికి అన్యురాలైనటువంటి నాగేశ్వరమ్మ వారి భర్త నాగేశ్వరరావు ఇరువురు వచ్చేవాళ్ళు. తనకు గొంతు క్యాన్సర్ ఉండేది. తన మరి
డాక్టర్స్ హోప్ లేదు, ఇంకా ఆమె బ్రతకదు అని చెప్పినప్పుడు మరి మరి ఒక సహోదరు ద్వారా నేను వారి ఇంటికి వెళ్ళటం అప్పుడు మాకు పరిచయం లేదు. అయితే ఆమె కొరకు నేను ఆమె చర్చికి రాకముందు నేను చర్చికి రమ్మని కూడా తను చెప్పలేదు. మరి తనని ఇంటికి వెళ్ళి రోజు ప్రార్థన చేసేదాన్ని. నూనె రాసుకోమా, గొంతు మీద నూనె రాసుకొని ప్రార్థన చేసినటువంటి నూనె ఇచ్చాను. తనకు రోజు మరి ప్రార్థన చేసి వచ్చేదాన్ని. ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు ఒక టైం చూసుకొని నేను అప్పుడు జాబ్ చేసేదాన్ని. వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయేదాన్ని. ఈ ఈ ఈ రోజున తను ఆ క్యాన్సర్ నుండి మరి స్వస్థపడింది. కనుక దేవుడు నా ప్రార్థన ఆలకించాడని నాకు ఎంతో సంతోషం. తన ఆయుష్కాల దినాల్ని ఆమె ఫోన్ చేసి నాకు చెప్తున్నప్పుడు, అమ్మగారు నాకు 20 సంవత్సరాలకు పైగా దేవుడు ఆయుష్ని ఇచ్చాడమ్మా అని చెప్తుంటాను. 2001లో ఇది జరిగింది. ఇప్పుడు మరి 2020 మరి దాదాపుగా 19 సంవత్సరాలు దాటి 20 సంవత్సరం ఇది. కనుక దేవుడు నా ఆయుష్కాల నేను అప్పుడే చనిపోవాలమ్మా, కానీ దేవుడు నాకు ఆయుష్ పోసాడు అని ఎప్పుడు కృతజ్ఞతగా తను నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటుందని. నేను కూడా ఆమె గురించి ప్రార్థన చేసినప్పుడు, ప్రభా నువ్వు ఆ దినాన్న నా ప్రార్థన మీరు ఆలకించారు అని నేను ఆమెను బట్టి దేవుడిని మహిమపరుస్తాడు. నా ప్రార్థన దేవుడు ఆలకించాడు అని నేను ఎంత ధైర్యంగా ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలని నాకు ఆసక్తి. అందుకని నేను చాలా మంది పేర్లు గుర్తుపెట్టుకొని ప్రార్థన చేస్తాను. ఒక కుటుంబంలో వాళ్ళ పేర్లు చెప్పారంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి మరి కృప, మరి అది అనుకోవాలి నేను. కనుక అందరి పేర్లు నాకు గుర్తుంటాయి. కనుక ఆ పేర్లను బట్టి వాళ్ళు ఏదైతే ప్రార్థన అంశాల్లో చెప్తూ ఉంటారో తప్పకుండా వారి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవుడు వారి జీవితాల్లో మరి గొప్ప కార్యాలు చేశారు. అందుని బట్టి ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా ప్రార్థన విని ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఆశీర్వదించాడో దాన్ని బట్టి దేవుడిని నేను స్తుతిస్తున్నాను. కనుక మీ జీవితంలో కూడా, మీ కుటుంబ జీవితంలో కూడా దేవుడు ఏ కార్యం చేయలేదా? దేవుడు ఏ ఒక్క ప్రార్థన మీకు జవాబు ఇవ్వలేదా? ఇచ్చాడు. ఆయన నమ్మకమైనటువంటి దేవుడు, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, ఆయన ప్రార్థనకు జవాబు ఇచ్చేటువంటి దేవుడు, ప్రార్థనలు పరిస్థితులను మార్చగలిగినటువంటి శక్తిమంతుడు ఆయన. కనుక ఆ యొక్క ప్రార్థన జవాబిచ్చినందుకే, ప్రభా ఫలానా రోజు నేను ప్రార్థన చేశాను, ఫలానా అంశం కొరకు నేను ప్రార్థన చేశాను అని దేవునికి మనం గుర్తు చేసి మహిమ చెల్లించాలి. ఎందుకంటే దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చి మనల్ని క్షమించి ఆయన మర్చిపోతాడు. గాడ్ విల్ గివ్ అండ్ ఫర్గివ్ అండ్ హీ విల్ ఆల్సో ఫర్గెట్. మనకి ఏం చేశాడో కూడా ఆయన మర్చిపోతూ ఉంటాడు. కానీ మనము ఆయన దగ్గర నుండి అన్ని పొందుకుంటూ అన్ని మనం విల్ గెట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హిమ్, కానీ విల్ ఫర్గెట్. ఆయన చేసిన మేలు మర్చిపోతాము, ఆయనను స్తుతించలేకపోతుంటాం. కనుక మనల్ని ఆయన మర్చిపోయే దేవుడు, ఆయన ఫర్గివ్ చేసే దేవుడు, క్షమించే దేవుడు. కానీ మనము ఆయన చేసిన మేళ్లను మర్చిపోయే వారంగా మనం ఉండకూడదు. తప్పకుండా నేనైతే చాలాసార్లు నా జీవితంలో దేవునికి నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. నాకు 87 MIG రావటం కూడా దేవుని కృప. కనుక నేను ఏదైతే అడిగానో, ఈ 87 MIG నాకు అలాట్ కాకముందు నేను ఏదైతే ప్రార్థనలు అడిగానో అవన్నీ దేవుడు నాకు ఇచ్చాడు. ఇది ఆశీర్వాదకరమైనటువంటి గృహంగా దేవుడు చేశాడు. కనుక ఎప్పుడు ప్రతిరోజు ఉదయం సాయంత్రం, ప్రభా నాకు ఈ గృహాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని చెప్తారు. ఆ విధంగా మనం కృతజ్ఞత కలిగి దేవుని మహిమపరచాలి. అది రెండో అంశం, దేవుణ్ణి మహిమపరచడానికి. మూడవ అంశం ఏంటంటే దేవుడు మనల్ని స్వస్థపరుస్తుంది. యేసు ప్రభు మరి తన యొక్క పరిచర్యలో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అనేకులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వారిని ముట్టాడు. పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని ఆ మంచాలతో మరి ఆ యొక్క ఇంటి కప్పు దించి ఆయన దగ్గర తీసుకొని వచ్చినప్పుడు ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తితో నీ పరుపెత్తుకొని నువ్వు నడువు, నిన్ను తీసుకొని వచ్చినటువంటి వారిని బట్టి మరి వారు దీవించబడుతున్నారు అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని మహిమపరిచారంట. కనుక మరి దేవుని యొక్క కార్యాలు, స్వస్థ కార్యాలు మన జీవితంలో జరిగాయి.
చిన్న చిన్న బలహీనతలు, పెద్ద రోగాలు, క్యాన్సర్లు, మరి లేదా పక్షవాతము, లేదా మరి కిడ్నీ ప్రాబ్లం ఏవో వచ్చి దేవుడు మనల్ని బాగు చేస్తేనే బాగు చేసినట్లు కాదు. కానీ చిన్న చిన్న బలహీనతలు, జ్వరాలు వచ్చినప్పుడు, దగ్గు వచ్చినప్పుడు, గొంతు నొప్పి వచ్చినప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు, కాళ్ళు చేతులు లాగినప్పుడు, తలనొప్పి వచ్చినప్పుడు, కడుపు నొప్పి వచ్చినప్పుడు, మరి దేవుడు బాగు చేయట్లేదా, స్వస్థపరచట్లేదా? అదే బలహీనతల్లో నువ్వు సఫర్ అవుతున్నావా? కాదు. దేవుడు అన్ని విషయాల్లో మరి ఎప్పటికప్పుడు మనల్ని స్వస్థపరుస్తూ ఉన్నాడు. నేను ఎప్పుడు నా జీవితంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. ఏంటంటే నాకు 7 సంవత్సరాలప్పుడు, మరి 7 నుండి 8 పడి ఉంటుంది. ఆ సంవత్సరంలో నాకు డిఫ్తీరియా వచ్చింది. అప్పుడు మందు లేదు, డిఫ్తీరియాకు మందు లేదు. నాతో పాటు డిఫ్తీరియా వార్డులో ఉన్నటువంటి చిన్నపిల్లలందరూ కూడా చనిపోయారు. బట్ గాడ్ హెస్ సేవ్డ్ మీ. దేవుడు నన్ను బ్రతికించాడు. నా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన బట్టి దేవుడు ఈ దినం వరకు నన్ను ఆయుష్నిచ్చి దేవుడు మరి నన్ను కాపాడుతూ వస్తున్నాడు. నేను ప్రతిదినము దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను, దేవుని మహిమపరుస్తున్నాను. అదేవిధంగా మరి అనేక సార్లు నేను బలహీనపడ్డాను. టైఫాయిడ్ వచ్చింది, కొన్నిసార్లు బలహీనంగా ఉన్నాను, మరి షుగర్ ఉంది. అదేవిధంగా మరి కృప పుట్టినప్పుడు కూడా మరి నేను అనేకమైనటువంటి రోజులు మరి నేను ఆహారం లేకుండా, మరి ఓన్లీ అక్కడ మా ఇంటి దగ్గర ఒక లస్సీ బండి ఉండేది. ఆ లస్సీ బండి 3 గంటలకు తెరుస్తాడు, 3-3:30 అంతవరకు కూడా ఏమి తినకుండా ఆ చల్లటి లస్సీ తాగి నేను కొన్ని రోజులు బ్రతికాను. లేదంటే ఏది తిన్నా, ఏది తాగినా, మందులు వేసుకున్నా వాంతులు అయిపోయాయి. అట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు నన్ను కాపాడాడు, చక్కని బిడ్డనిచ్చాడు. అందరికి దేవుడు నేను స్తుతిస్తూ ఉంటాను. కనుక ప్రార్థన అనేది దేవుడు ఆలకించాడు, ప్రార్థనలు జవాబిస్తున్నాడు. కనుక మీ జీవితంలో అనేకమైనటువంటి స్వస్థతలు మీరు పొందుకొని ఉంటారు. అనేకుల కొరకు మీరు ప్రార్థన చేసి ఉంటారు. మీ కుటుంబంలో మీ పిల్లలకు కానీ, మీ అత్తమామలకు కానీ, మీ తల్లిదండ్రులకు కానీ, మీ తోబుట్టువులకు కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరైనా బాగలేనప్పుడు మీరు ప్రార్థన చేసి ఉంటారు. దానికి దేవుడు స్వస్థత ఇచ్చి ఉంటాడు. కానీ ప్రభా, ఆ రోజున నా ప్రార్థన విన్నావని ఎప్పుడైనా ఒకసారి గుర్తు చేసుకొని, ప్రభా ఐ గ్లోరిఫై యూ గాడ్, దేవా నిన్ను మహిమపరుస్తున్నాను ప్రభా అని మనం చెప్పగలిగాం. దేవుడు అప్పుడు నిజంగా మన జీవితంలో మరి మహిమ పొందుతాడు. నేను ఈ మాటలు ఎందుకు నేను చెప్తున్నానంటే, వెన్ వి గ్లోరిఫై గాడ్, ఈవెన్ అవర్ చిల్డ్రన్ విల్ నో, ద నాన్ క్రిస్టియన్స్ ఆల్సో విల్ నో. అన్య జనులు, మన యొక్క తోటి స్నేహితులు లేదా ఎవరైనా ఇతరులు, దేవుని ఎరగనటువంటి వారు ఇది చూసినప్పుడు వాళ్ళకు నమ్మకం కలుగుతుంది దేవుని మీద. కనుక ఆ యొక్క సాక్ష్యాన్ని మన సత్క్రియలు దేవుని మహిమపరచాలి. కనుక ప్రార్థన జీవితం ఉందా? ప్రార్థనకు నువ్వు జవాబు పొందుకున్నావా? దేవుని మహిమపరచు, అనుదినము మహిమపరచు. నీ గుర్తు వచ్చినప్పుడల్లా మహిమపరచు, గుర్తు చేసుకొని మళ్ళీ మహిమపరచు. మరి నువ్వు పని చేస్తున్నప్పుడు నీ గుర్తు వస్తుందేమో. ఒక్కొక్కసారి మనకు వంట చేస్తున్నప్పుడు చేతులు కాలుతాయి, బొబ్బలు వస్తాయి. దాని నుంచి కూడా దేవుడు కాపాడుతున్నాడు. అనేక సార్లు మరి వేడి నీళ్ళు మన మీద పడిపోయినప్పుడు మన కాలిపోతున్నాం, కాపాడుతున్నాడు దేవుడు. స్వస్థపరచట్లేదు ఆ గాయాలన్నింటినీ మరి